ఇక్కడ రోడ్డు మధ్యలో ఒక హోల్ ఉంటుంది, అది ఎప్పటి నుంచో ఉంది. దానిపైన రోడ్డు ఎన్నోసార్లు పోసారు కానీ ఆ హోల్ని అయితే ముయ్యలేదు. అక్కడ పూజలు చేస్తూ ఉంటారు. మేఘం ఎలా ఉందో ఒక ఇండియా మ్యాప్ ఉంటుంది కదా, ఆ స్టైల్లో ఉన్నట్టుంది. నన్ను చూస్తున్న మీ అందరికి నమస్కారం అండి. యాక్చువల్లీ అనుకోకుండా వైనాడ్ ప్రయాణం అనమాట. విజయవాడ నుండి రెడ్ అండ్ బ్లాగ్స్ క్రాంతి బ్రో అయితే వచ్చాడు. మీ ఇద్దరం కలిసి విజయవాడలో ఉండవల్లి కేవ్స్కి అయితే వెళ్ళాము. ఆ వీడియోలో తను ఉంటాడనమాట. సో తను ఎప్పటి నుంచి అనుకుంటున్నాడు వైనాడ్ వెళ్దామని. అనుకోకుండా తను నాకు కాల్ చేయడం, మా ఊరు వచ్చేసి ఇక్కడి నుంచి వెళ్దామని చెప్పాను. విజయవాడ నుంచి అయితే మా ఊరు వచ్చాడు, కొల్లేగాలు వచ్చాడు. ఇప్పుడైతే మేము ఇందాక కొల్లేగాల నుండి గుండ్లపేటకి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి 80 కిలోమీటర్లు వైనాడు, మా ఊరు నుంచి గుండ్లపేటకి 80 కిలోమీటర్లు. సో టోటల్ ఆల్మోస్ట్ మా ఇంటి దగ్గర నుంచి వైనాడ్ అయితే 160 అరౌండ్ 170 లోపల ఉందన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ కూడా గుండ్లపేటలో కూడా చూడవలసిన ప్లేసులు కొన్ని ఉంటాయి. హిమవత్ గోపాల స్వామి బెట్ట అనమాట, అది చాలా బాగుంటుందండి. అసలు నేను ఆల్రెడీ వ్లాగ్ చేశాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. చాలా బాగుంటుంది. అది మార్నింగ్ టైం వెళ్ళి యాక్చువల్ అంటే మళ్ళీ ఇంకా దానికి వెళ్ళట్లేదు. సో ఇక్కడ మార్నింగ్ వీలైతే కనుక మేము ఇక్కడి నుంచి ఎందుకు రూమ్ తీసుకున్నామంటే, మార్నింగ్ కొంచెం లేచి మా ఇంటికాడ నుంచి రావాలంటే ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ పట్టేస్తుంది. మేము అంటే బండిపురం వరకు వెళ్ళాలంటే 3 అవర్స్ పట్టిద్ది. అదే ఈరోజు ఈవినింగ్ కల్లా ఇక్కడికి వచ్చేసి మార్నింగ్ ఇక్కడ నుంచి కొంచెం తీరిగ్గా వెళ్ళొచ్చు అనుకున్నాము. మార్నింగ్ 9:30 కల్లా సఫారీ ఉంటుంది. సో చూస్తాం, వీలైతే సఫారీకి అయితే వెళ్దాం అనుకుంటున్నాం మార్నింగ్. గుండ్లపేట మెయిన్ రోడ్డు మీద ఒక రూమ్ అయితే తీసుకున్నాము, హోటల్ రూము. చూడండి, ఏసీ రూమ్ వచ్చేసి 1200 పడింది. టీవీ, ఏసీ. సో ఇదేం బాత్రూము. ఇప్పుడైతే మార్నింగ్ 6:30 అయిందండి. గుండ్లపేట నుంచి మేమైతే వైనాడ్కి స్టార్ట్ అవుతున్నాము. సో వెళ్ళే దారిలో బండిపురం ఫారెస్ట్ అనమాట. అక్కడి నుంచి ఊటీకి అండ్ అలానే వైనాడ్కి సపరేట్ రూట్స్ డివైడ్ అవుతాయి. వెళ్ళే దారిలో చాలా యానిమల్స్ కూడా కనబడతాయి, అవన్నీ వీడియోలో చూద్దాం. లుక్ చూడండి, అదిరిపోయింది కదా. ఇప్పుడు మనం బండిపురం ఫారెస్ట్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. మొత్తం ఫారెస్టే. ఇక్కడ నుంచి వ్యూస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మైసూర్ నుండి వచ్చేవాళ్ళు ఊటీ వెళ్ళాలన్నా వైనాడు వెళ్ళాలన్నా ఈ గుండ్లపేట అనేది మెయిన్ సెంటర్ అనమాట. ఇది ఒక తాలూక్, చామరాజనగర్ జిల్లా. ఈ గుండ్లపేట నుండి ఊటీ ఒక రూట్ ఉంటుంది, వైనాడ్కి ఇంకొక రూట్ ఉంటుంది. ఊటీ వెళ్ళేటప్పుడు అయితే స్టార్టింగ్ బండిపుర అలానే ముదుమలై ఫారెస్ట్ అయితే కనబడుతూ ఉంటుంది. అలానే వైనాడు వెళ్ళేటప్పుడు బండిపుర స్టార్టింగ్ వస్తుంది, అంటే కర్ణాటక నుంచి వెళ్ళేటప్పుడు బండిపుర స్టార్టింగ్ వస్తుంది. తర్వాత ముతుంగ ఫారెస్ట్ వస్తుంది, కేరళది. ఇప్పుడు మీరు చూస్తుంది ఇది కరెక్ట్ మనకి ఎంట్రన్స్, ఈ బండిపుర ఎంట్రన్స్, ఫారెస్ట్ ఎంట్రన్స్ అనేది గుండ్లపేటకి ఒక అరౌండ్ ఒక 15 కిలోమీటర్స్ అలా ఉంటుంది. మనమైతే ఇప్పుడు కల్పెట్ట దాటి వెళ్ళాలి. మేము కల్పెట్ట దాటి వైత్రి అనే ప్లేస్లో అయితే రూమ్స్ తీసుకున్నాం అనమాట. మనం ఇప్పుడు ఒక చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ నుంచి మనం ఫారెస్ట్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూడాలి మధ్యలో ఏం కనిపిస్తాయో అని చూసుకుంటూ వెళ్ళాలి. ఫారెస్ట్ లోపల అయితే అడుగు పెడుతున్నాం, జాగ్రత్తగా వెళ్దాం. ఇలాంటి రిజర్వ్ ఫారెస్ట్లోకి వచ్చినప్పుడు మీరు ఏ యానిమల్స్ కూడా ఫీడ్ చేయకూడదు. ఈవెన్ మంకీస్ ఉన్నా సరే వాటికి కూడా ఫీడ్ చేయకూడదు. అలానే మీ వెహికల్స్ని ఎక్కడ పడితే అక్కడ ఆపి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోకూడదు. మీ అందరికీ చూపించాలని ఒక ఉద్దేశంతో మేము కూడా అక్కడక్కడ ఆపి వీడియోస్ తీయడం జరిగింది. నేను నా ఫోన్లో తీసిన వీడియోస్ అన్నీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ పోస్ట్లో చెక్ చేసి డిలీట్ చేశారు. ఇప్పుడు చూస్తున్న ఈ వీడియోస్ అన్నీ కూడా క్రాంతి బ్రదర్ ఫోన్లో తీసిన వీడియోస్ అన్నమాట. బందిపూర్ టైగర్ రిజర్వ్, మద్దూర్ వైల్డ్ లైఫ్ రేంజ్ అంటే ఇదంతా రోడ్డు పక్కనే ఉన్నాయి జింకలు, వెళ్ళిపోతున్నాయి లోపలికి. ఇంకెళ్తూ ఉంటే చాలా కనిపిస్తాయి అనుకుంటా ఇలాంటివి, కానీ చూసుకుంటూ వెళ్దాం. బాగుంది అసలు. అడవి కోళ్ళు చూడన్నాయి, అడవి కోళ్ళే పారిపోతున్నాయి, దగ్గరికి వెళ్తే పారిపోతున్నాయి. రోడ్డు మీదకి వస్తున్నాయి అడవి కోళ్ళు అవి. ఫ్రెండ్స్, ఇలాంటి ఫారెస్ట్లోకి వచ్చినప్పుడు దయచేసి మీ వెహికల్స్ని చాలా స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళండి. చూడండి, ఇక్కడ ఒక జింక పిల్ల రోడ్డు పక్కన చనిపోయింది, ఏదో గుద్దేసినట్టుంది. చాలా బాధ అనిపిస్తుంది ఇలాంటివి చూస్తే. దయచేసి మీరు మీ వెహికల్స్ని చాలా స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళండి. కుక్కలు అయ్యి స్లో 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 స్లో. ఈ అడవి కుక్కలు నక్కల్లా ఉన్నాయి అయ్యి, కుక్కలు అయ్యి.
ఇలా రోడ్డు మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కదా, దాని ముందే ఏ పుల్లో ఎదురైతే అక్కడ బ్రేక్ వేయాలా లేకపోతే స్కిప్ చేయాలా? ఏ బ్రేక్ వేస్తే చుమ్మా ఇరవై వెళ్ళిపోవాలి, బ్రేక్ వేయాలి ఏం లేవు. దారిలో వస్తే ఇక్కడ వాష్రూమ్ కూడా ఉంది ఎవరికైనా కావాలనుకుంటే. వెల్కమ్ టు బందీపూర్ టైగర్ రిజర్వ్. మనం ఆల్రెడీ దాంట్లోంచి వచ్చాము, అటు నుంచి ఎంట్రన్స్ అయ్యింది. బందీపూర్ అయిపోయిందంట ఏంటి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు? ఇక్కడ నుంచి స్టార్ట్ అనుకుంటా. అసలైందా? ఓకే. ఇక్కడ బోర్డు ఉంది మధ్యలో, వెల్కమ్ టు బందీపూర్ టైగర్ రిజర్వ్. ఎంత పెద్దది రోడ్డు పక్కన నెమలి ఏయ్ పారిపోతుంది. అవి దగ్గర రావడమే ఆలస్యం, పారిపోతున్నాయి. రోడ్డు పక్కనే జింకలు ఉన్నాయి. భలే ఉందబ్బా ఈ రోడ్డు జర్నీ మాత్రం అదిరిపోయింది. ఏయ్ కేరళ బోర్డర్లోకి అడుగు పెడతాం. ఇది కర్ణాటక, అటువైపు కేరళ. అది తీసుకోవచ్చా? కర్ణాటక నుంచి బండిపూర్ నుంచి ఇప్పుడు మనం అయితే కేరళకి వచ్చేసాం. కేరళలోకి రాగానే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, పుంకుషి శ్రీరామ క్షేత్రం అంట. యాక్చువల్లీ ఏమైందంటే నాకు తెలుసు వైల్డ్ లైఫ్ అంటే ఫారెస్ట్లో వీడియోలు తీయకూడదని, కానీ మధ్య మధ్యలో అక్కడక్కడ తీసుకుంటూ వచ్చాము. కాకపోతే ఇక్కడ బోర్డర్లో మొత్తం అంతా డిలీట్ చేయించాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అతను. ఇప్పటివరకు తీసిన వీడియోస్ అన్నీ వేస్ట్ అయిపోయినాయి అనమాట. మనకి వైనాడు వెళ్ళే మధ్యలో ఈ వైనాడ్ వైల్డ్ లైఫ్ శాంచురీ తగులుతుంది, ముతుంగా అనమాట. ఇది ముతుంగా వైల్డ్ లైఫ్ అంటారు. చూడండి ఇక్కడ సఫారీ కూడా ఉంటుంది. మన లోపలికి వెళ్ళిన తర్వాత ఒకసారి కనుక్కుందాం డీటెయిల్స్. సఫారీ నుండి స్టార్ట్ అవుద్ది ఏంటి. నాకు తెలిసి ఇలాంటి జీప్లో తీసుకెళ్తారు అనుకుంటా. చూడండి ఇక్కడ ఉన్నాయి, చూడండి జీప్లో. సో ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు సఫారీ అయితే లేదంటండి, ఈ ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కదా. సో ఏమన్నా లోపలికి వెళ్ళిన తర్వాత బై మిస్టేక్ ఏమన్నా అగ్గిపెట్టినా అడవి అంతా కాలిపోద్దని చెప్పేసి సఫారీ అయితే ప్రస్తుతానికి ఒక 1 month వరకు వద్దని చెప్పేసి అన్నారంట. సో ఇక్కడైతే మామూలుగా అయితే ఇది చూపిస్తున్నాను, డీటెయిల్స్ చూపిస్తున్నాను సఫారీ టైమింగ్స్. అది చూడండి, ముతుంగా ఈకో టూరిజం అనమాట. 7 AM to 10 AM అంట, 3 PM to 5 PM అంట. అడల్ట్కి 300, ఫారినర్కి 600. మొత్తం అనే డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ మామూలుగా టీ కాఫీ అంతా దొరుకుద్ది. అండ్ అలానే స్టేయింగ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఇక్కడ స్టే చేయొచ్చు, ఆ రూమ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. నేను అండ్ అలానే మన క్రాంతి బ్రో ఇద్దరం కలిసి వైనాడ్ అయితే వెళ్తున్నాము. వెళ్ళే దారిలో ఇది ముతుంగా వైల్డ్ లైఫ్ శాంచురీ అనమాట. సో ఇక్కడ సఫారీ ఉంటుంది. యాక్చువల్ ఏంటంటే మేము వచ్చాం కదా, ఇక్కడి నుంచి ఒక 1 month వరకు సఫారీ లేదు. ఎందుకంటే ఇప్పుడు బాగా ఎండలు ఉన్నాయి కదా. సో దానికే ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా లోపలికి వెళ్ళి పొరపాటున ఏమైనా అగ్గి రాసుకుంటే మొత్తం అంతా ఫారెస్ట్ తగలబడిపోద్ది కదా. అందుకే సఫారీ అదంతా ఏం వద్దన్నారంట. అంటే ఎంత చెక్ చేసినా సరే కొంతమంది క్యారీ చేస్తారు, సిగరెట్స్ కానీ లేదా లైటర్స్ కానీ క్యారీ చేస్తారు. సో అందుకైతే సఫారీ వద్దన్నారంట కేరళ గవర్నమెంట్. నాకు తెలిసి ఒక 1 month వరకు ఇక్కడ సఫారీ ఉండదు. సో ఎవరైనా వస్తుంటే కనుక క్యాన్సిల్ చేసుకోండి సఫారీ అయితే. యాక్చువల్లీ ఇది కూడా చాలా బాగుంటుంది, ముతుంగా సఫారీ కూడా. ఇక్కడైతే మధ్యలో ఆగి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. నేను 2-3 చోట్ల ఇడ్లీ అడిగా, ఇడ్లీ ఎక్కడ దొరకట్లేదు. నేనైతే చపాతీ చెప్పుకున్నాను, క్రాంతి బ్రో అయితే పూరి చెప్పుకున్నాడు. ఇక్కడ కామన్గా ఏంటంటే శనగల కూర అనమాట. సో ఇది పూరిలోకి అదే ఇచ్చారు, చపాతీలోకి ఇది ఇచ్చారు. అండ్ ఇక్కడ పొద్దున నాన్ వెజ్ కూడా దొరుకుతుంది అనమాట. మనకి ముతంగా నుంచి కొంచెం ముందుకు వస్తే అంటే వైనాడు వెళ్ళే దారిలోకి వస్తే ఇక్కడైతే కొంచెం రెస్టారెంట్స్ ఉన్నాయి, కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. అలానే ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మేమైతే ఇక్కడ హోటల్ టాప్ డైన్స్లో బ్రేక్ఫాస్ట్ చేసాము. నేనైతే చపాతీ తిన్నాను, మా ఫ్రెండ్ అయితే క్రాంతి బ్రో అయితే
పూరీలు తీసుకున్నాడు. మేమేమనుకున్నామంటే దాంట్లో కర్రీస్ ఇచ్చాడు. అటు కర్రీస్ ఏం కాదు, శనగల కూర ఇచ్చాడు. శనగల కూర అంతా తినేసిన తర్వాత దాని సపరేట్ రేట్ అంటే ఎలా ఉంది బ్రో? మనం కర్ణాటక బండీపుర ఫారెస్ట్ నుండి కేరళ ముతంగా ఫారెస్ట్కి అయితే వచ్చాము. ఇక్కడ సఫారీ ఉంటుంది. అయితే మనం బండీపుర సఫారీ చూడాలంటే గుండ్లపేట నుండి ఊటీ వెళ్ళే దారిలో అయితే బండీపుర సఫారీ ఉంటుంది. కాకపోతే వైనాడ్ వెళ్ళేటప్పుడు మాత్రం బండీపుర సఫారీ ఉండదు. ఈ రోడ్లో ఏంటంటే మనకి కేరళ ముతంగా సఫారీ మాత్రమే ఉంటుంది. అలానే ఇక్కడ నుంచి ఈ సఫారీ ప్లేస్ కాడ నుంచి సుల్తాన్ బత్రి అనే ఒక టౌన్ అనమాట. అది కూడా మెయిన్ టౌనే. అక్కడికి దగ్గర 15 కిలోమీటర్స్ ఉంటుంది. మనం అక్కడి నుంచి ఇంకా కల్పెట్ట వెళ్ళాలి. కల్పెట్ట ఏంటంటే మొత్తం మనం చూడవలసిన ప్లేస్లు అన్నిటిలోకి కల్పెట్ట అనేది సెంటర్లో ఉంటుంది అనమాట. అక్కడి నుంచి మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క వైపు వెళ్ళి చూడవచ్చు ప్లేసెస్ అనేవి. అలానే మేము కల్పెట్ట నుండి ఇంకొక 15 కిలోమీటర్స్ దూరంలో అంటే వైత్రి అనే ప్లేస్లో అయితే మేము రూమ్స్ తీసుకున్నాం. ఇప్పుడైతే అక్కడికే వెళ్తున్నాము. రోడ్డు జర్నీ మాత్రం మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. చిన్నపిల్లలు వస్తే మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. రోడ్డు పక్కనే ఊళ్ళు, చిన్న జింకలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. నెమళ్ళు ఇదిగో చూడండి ఎంత తుప్ప. ఇది తుప్ప అనుకుంటా. జింక అది మగ జింక. పరిగెద్దు. ఇక్కడ వైనాడ్ అనేది సపరేట్గా ఊరేమి ఉండదండి. అది ఒక జిల్లా పేరు మాత్రమే. ఇక్కడ వచ్చేసి మేజర్ టౌన్స్ ఉన్నాయి. సుల్తాన్ బత్రి అని, కల్పెట్ట అని, ఇంకా వేరే వేరే చిన్న చిన్న టౌన్స్ ఉన్నాయి. ఇవన్నీ టౌన్స్ అనాలి లేకపోతే సిటీస్ అనాలో తెలియదు. అందుకంటే అంత డెవలప్డ్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. ఒక్కొక్క ఊరు చూస్తుంటే చాలా అద్భుతంగా ఉన్నాయి కేరళ ఊర్లు అయితే. ఇక్కడ కల్పెట్టలో మనకి రూమ్స్ అవైలబిలిటీ ఉంటాయి. అలానే మనకి బైక్ రెంటల్స్ కూడా దొరుకుతాయి. సో మీరు ఎవరన్నా వచ్చి ఇక్కడ బైక్ రెంటల్స్ తీసుకోవచ్చు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, బైక్ రెంటల్ తీసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ వాళ్ళని హెల్మెట్ అడగండి. అది కూడా మీరు డబల్ ఉంటే డబల్ హెల్మెట్ అడగండి, లేదంటే ఫైన్ వేస్తారు. డబుల్ హెల్మెట్ కూడా ఉండాలి కంపల్సరీ ఇక్కడ. మేము కల్పెట్ట దాటి ఒక 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న వైత్రి ప్లేస్కి అయితే వచ్చాము. మేము ఇక్కడ హాస్టలర్లో అయితే బెడ్స్ బుక్ చేసుకున్నాము. ఈ హాస్టలర్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా బాగుంటుంది. ఇప్పటివరకు మీరు చూసిన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.